దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడం, విదేశీ మదుపర్లు కొనుగోళ్లను కొనసాగించడం వంటి అనుకూల అంశాలు ఉన్నప్పటికీ అమ్మకాల ఒత్తిడితో సూచీలపై తీవ్ర ప్రభావం చూపింది. ముఖ్యంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, రిలయన్స్ వంటి ప్రధాన కంపెనీల షేర్లు నష్టపోవడంతో మార్కెట్లు పతనమయ్యాయి. ఉదయం సెన్సెక్స్ ఫ్లాట్గా 84,027 పాయింట్ల వద్ద మొదలైంది. ఈ రోజంతా నష్టాల్లోనే సాగిన సూచీ ఒక దశలో 500 పాయింట్లకు పైగా పతనమైంది. చివరికి 452 పాయింట్ల నష్టంతో 83,606 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 120 పాయింట్లు కోల్పోగా 25,515 వద్ద స్థిరపడింది. యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, మారుతి సుజుకి, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. మరోవైపు ట్రెంట్, ఎస్బీఐ, బీఈఎల్, టైటాన్, బజాజ్ ఫిన్ సర్వే వంటి షేర్లు లాభాలను ఆర్జించాయి.